Yeah, hi all. Good evening. I'm audible. Please confirm through chat. Good evening, everyone. Thanks for joining. Am I audible? Yes, can you please confirm? Yes, thank you. One second, guys. Let me close all these tabs. Okay, fine. Our Kubernetes cluster is successfully running. Yes, good evening. Thank you. Okay, today we will discuss about few more concepts, guys. చాలా important. ఓకే అండర్స్టాండ్ ద ప్రాసెస్ కాన్సెప్ట్ అర్థం చేసుకునే దాన్ని ట్రై చేయండి లెట్ మీ ట్రై టు కనెక్ట్ టు మై కుబర్నెటీస్ క్లస్టర్ లెట్ మీ ట్రై టు ఓపెన్ ద గిట్ బ్యాష్ let me go to downloads folder. Let me kind to cluster. ఇక్కడ నుంచే సెటప్ చేసి ఇక్కడ మనకి క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ ఉంటుంది ఓకే kubectl let me get the nodes kubectl get nodes okay two nodes are already running allow me 1 second guys what I can do I just paused the screen okay 1 second 1 minute just I paused the screen okay fine okay today activity let me create a one directory make directory today we will discuss about canary deployment Canary deployment. Okay, let me go to Canary deployment folder. Inside this, no YAML files are there. Inside this, no YAML files. Okay, what I can do, guys, మనం ప్రీవియస్గా డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్లో రీక్రియేట్ రోలింగ్ అప్డేట్ హౌ మెనీ గైస్ ఆర్ రిమెంబర్డ్ we discussed about first one recreate second one we discussed about rolling update second one we discussed about rolling update మనకి రీక్రియేట్లో యూ గైస్ ఆర్ క్లియర్లీ అబ్జర్వ్డ్ రీక్రియేట్లో మనకి డౌన్ టైం ఉండేది దట్ అప్లికేషన్ కెన్ బి ఎనీథింగ్ గైస్ అది ఏ అప్లికేషన్ అయినా ప్రాసెస్ అంటే ఎలా వర్క్ అవుతుంది ఎలా ట్రాఫిక్ మనం రౌట్ చేస్తుంటాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే రీక్రియేట్లో మనకి డౌన్ టైం ఉంటుంది రోలింగ్ అప్డేట్లు ఏమవుద్ది ఫర్ ఎగ్జాంపుల్ వర్షన్ 1.0.0 డిప్లాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్షన్ డిప్లాయ్ చేయాలంటే వర్షన్ 1.0.1 ఇలా ప్యాచ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి వర్షన్ ఇక్కడికి స్విచ్ అవుతుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 పార్ట్స్ రన్ అవుతున్నాయి అనుకోండి ఫస్ట్ పాడు సెకండ్ పాడు థర్డ్ పాడు 4 పార్ట్స్ రన్ అవుతుంటే న్యూ వర్షన్ పాడు ఫస్ట్ పార్ట్ అప్ అయిన తర్వాత ఈ పార్ట్ డౌన్ అవుతుంటుంది ఇలా ఈ పార్ట్ అప్ అయినాక ఈ పార్ట్స్ అన్ని అప్ అయిన తర్వాత ప్రీవియస్ వర్షన్ డౌన్ అయిపోద్ది అంటే నో డౌన్ టైం అంటే ఎప్పుడు కూడా ఒక పాడ్ అప్ అండ్ రన్నింగ్లో ఉండే విధంగా ఉంటుంది కానీ ఈజ్ దర్ ఎనీ ప్రాపర్ టెస్టింగ్ డైరెక్ట్గా నువ్వు వర్షన్ ఓకే క్యూఏ టీమ్ టెస్ట్ చేశారు క్యూఏ టీము టెస్ట్ చేశారు క్యూఏ టీమ్ టెస్ట్ చేశారు మీ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి క్యూఏ టీం మాత్రమే టెస్ట్ చేశారు రియల్ కస్టమర్ టెస్ట్ చేశాడా ఈ కొత్త వర్షన్ని రియల్ కస్టమర్ టెస్ట్ చేశాడా టెల్ మీ డైరెక్ట్గా డిప్లాయ్ చేస్తానవా లేదంటే కస్టమర్ టెస్ట్ చేసిన తర్వాత డిప్లాయ్ చేస్తానవా డైరెక్ట్గా డిప్లాయ్ చేస్తాను రియల్ కస్టమర్ టెస్ట్ చేయలేదు దీన్ని రియల్ కస్టమరు ఈ అప్లికేషన్ని టెస్ట్ చేయలేదు నువ్వు డిప్లాయ్ చేసిన తర్వాత టెస్ట్ చేసుకుంటాడు తర్వాత అప్పుడు ఏమవుద్ది ఫర్ ఎగ్జాంపుల్ 1 మిలియన్ కస్టమర్స్ ఉన్నారనుకోండి మన అప్లికేషన్కి 1 మిలియన్ కస్టమర్స్ ఉంటే 1 సెకండ్ గైస్ ఓకే హియర్ ఫర్ ఎగ్జాంపుల్ సారీ గైస్ 1 మిలియన్ 1 మిలియన్ 1 మిలియన్ కస్టమర్స్ ఉన్నారనుకోండి ఈ 1 మిలియన్ కస్టమర్స్లో ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి ఇమీడియట్గా అందరూ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇంపాక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఓల్డ్ వర్షన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది కొత్త వర్షన్ ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకో లైవ్లో ఓల్డ్ కస్టమర్స్ సారీ హోల్ కస్టమర్స్ ఇంపాక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే టోటల్ ఆ సర్వీస్ నుంచి ట్రాఫిక్ అంతా ఇక్కడికే వస్తుంటుంది మనకి బ్యాక్ ఎండ్లో ఈ వర్షన్కే ట్రాఫిక్ అంతా వస్తుంటుంది కాబట్టి అందుకని మనకి అనదర్ ఇది డిప్లాయ్మెంట్ క్యూబర్నెటీస్ అఫిషియల్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ అయితే కాదు వీ హ్యావ్
Another approach, canary deployment. Canary deployment. We have another approach, canary deployment. ఓకే, canary deployment లో ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ వర్షన్ వచ్చేసి 1.0.0 అనుకోండి. ఓకే, ఈ వర్షను దిస్ ఇస్ ద ఓల్డ్ వర్షన్ నౌ. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 పార్ట్స్ రన్ అవుతున్నాయి అనుకోండి. 5 పార్ట్స్ రన్ అవుతుంటే మనం ఏం చేస్తాం, కొత్త వర్షన్ తీసుకొస్తాను 1.0.1. మళ్ళీ క్లస్టర్లోకి కొత్త యామెలో అంటే కొత్త ఇమేజ్తో ఏదైతే డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేస్తావో ఆ ఇమేజ్తో కొత్త వర్షన్తో తీసుకొస్తున్నాం. ఇక్కడ ఓన్లీ 1 పార్ట్ మాత్రమే తీసుకొస్తున్నా, ఓన్లీ 1 పార్ట్ మాత్రమే తీసుకొస్తున్నా. దిస్ ఇస్ ద న్యూ పార్ట్, అంటే ఎగ్జిస్టింగ్ కరెక్ట్ ఇమేజ్కి సంబంధించినటువంటి పార్ట్ ఇది. ఓకే, ఇప్పుడు ఈ రెండు అప్లికేషన్స్కి ఈ పార్ట్స్కి బ్యాక్ ఎండ్లో ఒకే సర్వీస్ ఇస్తాను నేను. బ్యాక్ ఎండ్లో ఒకటే సర్వీస్ ఇస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 రిక్వెస్ట్లు వచ్చాయనుకోండి, ఆ అప్లికేషన్కి 6 మెంబర్స్ కానీ యాక్సెస్ చేస్తే 5 రిక్వెస్ట్లు వచ్చేసి 5 పార్ట్స్కి వెళ్తాయి. ఇంకొక 1 రిక్వెస్ట్ వచ్చేసి న్యూ పార్ట్కి వస్తుంది రిక్వెస్ట్. ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్? అంటే ఎంటైర్ ట్రాఫిక్ని ఒకేసారి రీడైరెక్ట్ చేయకుండా స్లోగా, ఇప్పుడు ఈ కొత్త కస్టమర్ ఈ 1 రిక్వెస్ట్ వచ్చింది కదా కొత్త వర్షన్కి, అప్పుడు అతని ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అతని వ్యాలిడేషన్ చూడడం, అతని సైడ్ నుంచి కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, లేదంటే మనం బ్యాక్ ఎండ్లో చెక్ చేయడం ఆ కస్టమర్ యూసేజ్ డీటెయిల్స్ అన్నీ. అప్పుడు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేసినటువంటి ఫీచర్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నప్పుడు ఏం చేయాలా, స్లోగా న్యూ వర్షన్ పార్ట్స్ని ఇంక్రీజ్ చేయాలా, న్యూ వర్షన్ పార్ట్స్ని మనం ఇంక్రీజ్ చేయాలా, వీటిని డిక్రీజ్ చేసుకుంటూ రావాలి. అర్థమైందా మీకు? అంటే ఒక 1 డే పట్టొచ్చు, లేదంటే 2 అవర్స్ పట్టొచ్చు, 3 అవర్స్ పట్టొచ్చు ఆ వ్యాలిడేషన్ అనేది లైవ్ కస్టమర్స్తో. ఓకే, ఒక సర్టైన్ టైంలో స్లోగా ఈ పార్ట్స్ని మనం ఇంక్రీజ్ చేస్తూ వచ్చినప్పుడు స్లోగా ఏమవుద్ది, నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇక్కడ పెరిగే కొద్ది ట్రాఫిక్ కొత్త వర్షన్కి పెరిగిపోద్ది. స్లోగా ఈ పార్ట్స్ మనం డిక్రీజ్ చేసినప్పుడు ఓల్డ్ వర్షన్కి ట్రాఫిక్ తగ్గుతుంది. దాన్ని టెక్నికల్గా మనం కెనరీ డిప్లాయ్మెంట్ అంటాం. క్లియర్? అంటే ఎగ్జిస్టింగ్ కస్టమరు ఒకవేళ ఇంపాక్ట్ అయితే పోర్షన్ ఆఫ్ ద కస్టమర్స్ మాత్రమే ఇంపాక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5%, 10%, 20% కస్టమర్స్ మాత్రమే ఇంపాక్ట్ అవ్వాలి. హోల్ కస్టమర్స్ ఇంపాక్ట్ కాకూడదు. ఎందుకని, లైవ్ కస్టమర్స్ని టెస్ట్ చేసేటప్పుడు కెనరీ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఓకే, అంటే ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు ఫాలో? దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి కస్టమర్స్, ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు, ఎంత వాల్యూ అనేది. మోస్ట్లీ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ రోలింగ్ అప్డేట్ అండ్ కెనరీ, ఈవెన్ అదర్ టెక్నిక్స్ ఆల్సో దేర్, బ్లూ గ్రీన్ అండ్ ఆల్. ఓకే, ఐ విల్ మేక్ ఏ సపరేట్ వీడియో ఆన్ ద బ్లూ గ్రీన్ ఆల్సో, డోంట్ వరీ. కెనరీ డిప్లాయ్మెంట్ థియరీ అర్థమైందా? ఫస్ట్ వన్ బై వన్ లెట్ మీ గో అండ్ డూ ఇట్ ప్రాక్టికలీ, యూ విల్ అండర్స్టాండ్. ఓకే, యువర్ రిపాజిటరీ ఈస్ KK DevOps V6. Let me go here. Okay, if we go to Kubernetes, yes, this is T22. Okay, here canary.md file is there. చూడండి, what is canary deployment? Canary deployment is a release strategy where small percentage of real traffic is routed to the new version of your application. అంటే కొంచెం పర్సంటేజ్ చూడండి, ఇక్కడ ఒక 18%, 17% మాత్రమే ట్రాఫిక్ ఇక్కడికి రౌట్ అవుద్ది ఒక 100 రిక్వెస్ట్లు వస్తే. ఓకే, వైల్ వైల్ ద మెజారిటీ ఆఫ్ యూజర్స్ స్టిల్ పాయింటింగ్ టు ద ప్రీవియస్ వర్షన్ ఓన్లీ. ప్రీవియస్గా స్టేబుల్ వర్షన్ ఏదైతే ఉంటుందో మెజారిటీ ఆఫ్ రిక్వెస్ట్ ఆర్ గోయింగ్ టు ద ప్రీవియస్ స్టేబుల్ వర్షన్ ఓన్లీ. ఓకే, దిస్ అలౌస్ యూ టు సేఫ్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంథింగ్ హ్యాపెండ్ విత్ దిస్ న్యూ వర్షన్, ఇమీడియట్గా మనం ఈ పార్ట్ని డౌన్ చేసేసి ఈ పార్ట్స్ని అప్ చేసుకుంటాం. ఆల్రెడీ రన్నింగ్లోనే ఉంటాయి, మనం ఎంతవరకు అయితే అట్లనే ఉంటాయి, ఎంతవరకు అయితే స్కేల్ చేసుకోవాలి అక్కడ స్కేల్ చేసుకోవచ్చు పార్ట్స్. ఏదైనా ఇష్యూ ఇక్కడ నీకు ఏదైనా అబ్జర్వ్ చేసావు లైవ్లో, కస్టమర్ ఓకే 1 కస్టమర్ కంప్లైంట్ చేశాడు, ఆ కస్టమర్ యాక్సెస్ చేస్తున్నప్పుడు అందరు ఇంపాక్ట్ అవ్వరు. ఆల్రెడీ కొంతమంది ఇక్కడికి వెళ్తున్నారు కదా, ట్రాఫిక్ 80% ట్రాఫిక్ ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు మనం ఇమీడియట్గా ఈ పార్ట్ని డౌన్ చేసేసామంటే ఇక్కడికి రాదు ఇంక రిక్వెస్ట్. అంటే టోటల్ అప్లికేషన్ డౌన్ టైం లేకుండా డిప్లాయ్ చేయడానికి. ఓకే, చూడండి, వర్షన్ 1 ఈ స్టేబుల్ 4 పార్ట్స్ రన్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్. వర్షన్ 2 కొత్త వర్షన్తో ఒక పార్ట్ని తీసుకొస్తున్నా ఫస్ట్ కావాలని. ఓకే, ఐ విల్ ట్రై టు క్రియేట్ వన్ సింగిల్ లోడ్ బ్యాలెన్సర్ ఆల్సో సర్వీస్ టైప్ sends the traffic to all the parts. Okay, Kubernetes will distribute the traffic across all the parts. Okay, we know what I can do. I think ఇందాక నేను జెన్కిన్స్ గిటబ్ యాక్షన్స్లో సిడి చేసేటప్పుడు ఒక సారీ, లెట్ మీ ట్రై టు డిలీట్ దిస్ డిప్లాయ్మెంట్. ఇందాక వేరే బ్యాచ్లో, లెట్ మీ 1 సెకండ్ ప్లీజ్ గైస్, కీప్ సిటిఎల్ డిలీట్ డిప్లాయ్మెంట్.
then deployment name. Parallelly, let me try to delete the service also. Parallelly, let me try to delete the service also. kubectl delete SVC, this load balancer. Yes, we deleted service also. Yes, fine. Now cluster is empty. kubectl get all objects from default namespace also, nothing is there. I think still it is deleting or what. Let me try to delete why it is not deleted. kubectl delete the service. Then delete service, then service name. Okay, it is deleting. వెయిట్ ఫర్ సమ్ టైం. ఇది నేను గిటబ్ యాక్షన్స్లో సిఐసిడి చెప్పేటప్పుడు క్రియేట్ చేశాను. కన్ఫ్యూషన్ లేకుండా ఏం క్లస్టర్ ఎంటీ చేసేస్తున్నాను. డోంట్ డిలీట్ ఇన్ ద రియల్ టైమ్ గైస్. ఓకే, లెట్ దమ్ డిలీట్. ఎస్, ఇట్ ఈస్ డిలీటెడ్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, ఫైన్. ఇక్కడ చూడండి బేసిక్ ఆర్కిటెక్చర్. ఓకే, బ్రౌజర్లో నువ్వు ఏదైనా కర్ల్ కమాండ్ కానీ లేదా బ్రౌజర్లో యూఆర్ఎల్ లోడ్ బ్యాలెన్సర్ యూఆర్ఎల్ని మనం హిట్ చేస్తే బ్యాక్ ఎండ్ మనం ఇచ్చినటువంటి సర్వీస్కి రిక్వెస్ట్ వచ్చి ఆ సర్వీస్ నుంచి మన పార్ట్స్కి ట్రాఫిక్ రౌట్ అవుతుంది. ఒకవేళ 5 రిక్వెస్ట్లు కానీ మీరు సెండ్ చేస్తే 4 రిక్వెస్ట్లు వచ్చేసి ఓల్డ్ వర్షన్కి వెళ్తుంది, ఒక రిక్వెస్ట్ వచ్చేసి కొత్త వర్షన్కి వస్తుంది. ఎందుకని మనం బ్రింగప్ చేసేది కూడా 4 పార్ట్స్ వచ్చేసి ఓల్డ్ పార్ట్స్ ప్రీవియస్ పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఒక 1 పార్ట్ వచ్చేసి కొత్త వర్షన్తో పాయింట్ తీసుకొస్తున్నాం. ఈ రెండు ఈ రెండు వర్షన్స్కి బ్యాక్గ్రౌండ్లో ఒకటే సర్వీస్ని మ్యాప్ చేస్తున్నాను. దట్ ఈస్ లోడ్ బ్యాలెన్సర్. ఈ లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ని మ్యాప్ చేస్తాను, ఆ రెండు వర్షన్స్కి ట్రాఫిక్ రౌట్ చేస్తుంటుంది. అంటే అవుట్ ఆఫ్ 5 అంటే ఏంటి మీనింగ్? 80% రిక్వెస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఓల్డ్ వర్షన్, 20% ఇది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ గైస్. 5లో నీకు 20% ఇట్ ఈస్ కమింగ్ టు న్యూ వర్షన్. ఓకే, 80% వచ్చేసి ఓల్డ్ వర్షన్కి వెళ్తుంటుంది. ఫర్ దట్ టు డెమాన్స్ట్రేట్ లెట్ మీ ట్రై టు క్రియేట్ సింపుల్ నేమ్ స్పేస్. let me create a simple namespace. Okay, then let me try to build a docker images. అవన్నీ కావాలి అని అంటే మీరు ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి. మనం ఇంతకుముందు చేసినటువంటి అప్లికేషన్ అయినా తీసుకోండి. మన డాకర్లో వెబ్ అప్లికేషన్ ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేసి ఉంటాం, స్ప్రింగ్ బోట్ అప్లికేషన్ మాంగోడిబితో కనెక్షన్ ఇమేజెస్ డిప్లాయ్ చేసి ఉంటాం. ఏ ఇమేజెస్ అయినా తీసుకోండి. నేను కాన్సెప్ట్ చెప్పడానికి ఇంజినిక్స్ డెమోస్ హల్లో డమ్మీ ఇమేజ్ ఒకటి తీసుకుంటున్నాను. ఒక డమ్మీ ఇమేజ్ ఆల్రెడీ డాకర్ హబ్లో ఉన్నటువంటి ఇమేజ్ని ఐఎమ్ టేకింగ్. ఓకే, ఫైన్. వాట్ ఐ నీడ్ టు డూ? ఓకే, డిప్లాయ్మెంట్ స్టేబుల్ 4 పార్ట్స్ ఉండే విధంగా దిస్ ఇస్ ద యామెల్ ఫైల్. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ యామెల్ ఫైల్? టెల్ మీ, ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ యామెల్? ఎస్ ఆర్ నో? బై సీయింగ్ దిస్ యామెల్ ఏపీ వర్షన్ యాప్/1 డిప్లాయ్మెంట్ ఆబ్జెక్ట్, దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్, ఏ నేమ్ స్పేస్లో డిప్లాయ్ అవ్వాలా, ఎన్ని పార్ట్స్ రావాలి, వాట్ ఈస్ ద మ్యాచ్ లేబుల్. ఓకే, సారీ సెలెక్టర్. అంటే సెలెక్టర్ అంటే ఏంది మీనింగ్? సర్వీస్ నేమ్ ఇదే ఉండాలి. ఓకే, టెంప్లెట్ ఇన్ఫర్మేషన్, పార్ట్ టెంప్లెట్ ఇన్ఫర్మేషన్, దెన్ స్పెసిఫికేషన్లో నీ కంటైనర్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ దిస్ ఇస్ ద డమ్మీ ఇమేజ్. యూ కెన్ కీప్ యువర్ ఓన్ ఇమేజ్. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, లెట్ మీ కాపీ దిస్. దిస్ ఇస్ ద version 1 deployment. Let me go to here. Okay, what I need to do? vi space v1.yaml, v1.yaml. Go to insert mode, then try to paste it. This is the version 1. Escape, right and quit. Okay, let me go here. Here I am trying to bring up with 4 parts. ఓకే, లెట్ మీ గో విత్ వర్షన్ 2. వర్షన్ 2లో లెట్ మీ సి యూఐలో ఏదన్నా చేంజెస్ కనపడతాయేమో. అంటే ఐపీ అడ్రస్ ఈ ఇమేజ్ యూఐ ఎలా లోడ్ అవుద్ది అనేది మనం లోడ్ బ్యాలెన్స్ సెట్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఓకే, అక్కడ ఏదైనా ఐపీ చేంజెస్ లేదంటే కర్ల్ కమాండ్ ద్వారానే చూపిస్తాను. ఇక్కడ 1 పార్ట్ మాత్రమే తీసుకురమ్మంటున్నా. ఇక్కడ దిస్ ఇస్ ద డిఫరెంట్ డిప్లాయ్మెంట్. ప్రీవియస్గా చూడండి, దిస్ ఇస్ ద డిఫరెంట్ డిప్లాయ్మెంట్. దిస్ ఇస్ ద డిప్లాయ్మెంట్. ఇది లేటెస్ట్ వర్షన్, ఏదో సమ్ చేంజెస్ చేసినటువంటి ఇమేజ్ అనుకోండి. ఓకే, లెట్ మీ ట్రై టు బ్రింగ్ అప్ దిస్ ఇమేజ్. ఓకే, సారీ, దిస్ యామెల్ ఫైల్ v2.yaml. ఇంకా నేనేం అప్లై చేయడం లేదు. లెట్ మీ ట్రై టు పేస్ట్ ఇట్. ఎస్, ఎస్కేప్, రైట్ అండ్ క్విట్. ఓకే, దెన్ వాట్ నెక్స్ట్? లెట్ మీ బ్రింగ్ అప్ ద లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్. చూడండి, ఇఫ్ యూ టైప్ ఓకే క్లస్టర్ ఐపీ ఆర్ నోడ్ పోర్ట్, ఇఫ్ యూ ఆర్ టైపింగ్ లోడ్ బ్యాలెన్సర్ బ్యాక్ ఎండ్ ఇన్ AWS, it will create one load balancer URL. From load balancer you can access service. We are trying to create load balancer. ఓకే, వాట్ ఈస్ ద లోడ్ బ్యాలెన్సర్ నేమ్? మై అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. వాట్ ఈస్ ద సెలెక్టర్? ఈ లోడ్ బ్యాలెన్సర్కి ఏదైనా రిక్వెస్ట్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు అక్కడ డిఫైన్ చేసినటువంటి లేబుల్స్. ఇఫ్ యూ సీ హియర్, వాట్ ఈస్ ద లేబుల్ యూ డిఫైన్? మై అప్లికేషన్. హియర్ వాట్ ఈస్ ద లేబుల్ యూ డిఫైన్? మై అప్లికేషన్. ఓకే, ద సేమ్ లేబుల్ వీఆర్ గివింగ్ హియర్. ఫర్ ద సర్వీస్ ఆబ్జెక్ట్ వీఆర్ గివింగ్ ద సేమ్ లేబుల్. ఈ సర్వీస్కి రిక్వెస్ట్ వస్తే బ్యాక్గ్రౌండ్లో ఆ పార్ట్స్కి ట్రాఫిక్ రౌట్ చేస్తుంది. ఎండ్ పాయింట్స్ ఎలా మ్యాప్ అవుతాయి అని. Okay, let me try to open vi space service.yaml. Let me try to open
vi space, sorry, vi space service dot yaml, then paste it. Escape, right and quit. ఓకే, ఇప్పుడు అన్ని యామెల్స్ రెడీగా ఉన్నాయి. వాట్ ఐ నీడ్ టు డూ, యూ కెన్ అప్లై ద ఆల్ ద రిసోర్సెస్. అన్ని రిసోర్సెస్ ఏమున్నాయి? లెట్ మీ ట్రై టు అప్లై kubectl apply -f. Let me bring up the service dot yaml. Okay, it will create backend load balancer. Let me bring up the first v1 dot yaml. Okay, then let me try to bring up the latest version also, v2 dot yaml. Let me bring up the v2 dot yaml. Yes, all parts are up and running. Go and see kubectl get all objects from canary demo namespace. Yes, my all parts are up and running. All parts లో this is the part with the latest version. Try to understand. These four parts are pointing to the old version. Okay, this is the latest part, latest version. Two deployments happened. Okay, ఇంకా ఫుల్ గా ఓల్డ్ డిప్లాయ్మెంట్ ని మనం డౌన్ చేయలేదు. స్టిల్ వీఆర్ నాట్ డౌన్ ద ఓల్డ్ డిప్లాయ్మెంట్. ఓల్డ్ డిప్లాయ్మెంట్ చేయకుండానే కొత్త వర్షన్ తీసుకొచ్చేసాను క్లస్టర్కి. అదే అదే వర్షన్ ని ఈ లోడ్ బ్యాలెన్సర్ కి అటాచ్ చేసాం లేబుల్స్ అండ్ సెలెక్టర్స్ ద్వారా. చూడండి, సి, two deployments. Let me copy this load balancer URL, go to browser, then paste it. It will take some time. See, now it is pointing to my application 1. Traffic is going to my application 1. ఇక్కడ ఎన్ని పార్ట్స్ అయితే ఉన్నాయో 5 పార్ట్స్, 5 రిక్వెస్ట్లు కానీ కంటిన్యూస్ గా హిట్ అయితే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది బ్యాక్ ఎండ్ లో ట్రాఫిక్, దిస్ లోడ్ బ్యాలెన్సర్ URL. చూడండి, నవ్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద మై అప్లికేషన్ 1. లెట్ మీ ట్రై టు రీఫ్రెష్. కొంచెం టైం రీఫ్రెష్ చేయండి. ఐ థింక్ మై అప్లికేషన్ 2 కూడా వెళ్ళాలి. ఓకే, లెట్ మీ షేర్ దిస్ URL ఇన్ ద జూమ్ చాట్ ఆల్సో. యూ గైస్ ట్రై ఇట్. మీరు రీఫ్రెష్ చేసేటప్పుడు లెట్ మీ షేర్ దిస్ URL. యా, విల్ సి, కర్ల్ కమాండ్ ద్వారా కూడా చూపిస్తాను మీకు. ఓకే, మల్టిపుల్ పార్ట్స్కి రిక్వెస్ట్ వెళ్తుందా లేదనేది. ఓకే, సారీ, ఐ ఫర్గాట్ టు షేర్ హియర్. ఐ గివెన్ ద LB URL ఇన్ ద జూమ్ చాట్ ఆల్సో. ఓకే, లెట్ మీ ట్రై టు రీఫ్రెష్. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు V1 ఓన్లీ. లెట్ మీ ఎనేబుల్ ద ఆటో రీఫ్రెష్. చూడండి, ఇది ఆ ఇంజనెక్స్ హల్లో ఇమేజ్ ఉంది కదా, ఈ UI లోడ్ అవ్వడానికి. ఓకే, లెట్ మీ ట్రై టు రీఫ్రెష్. మీరు చూడండి, మీ దాంట్లో V2కి ట్రాఫిక్ వస్తుందో లేదో, కొత్తగా వచ్చినటువంటి పాడికి ట్రాఫిక్ వస్తుందో లేదో ఒకసారి గమనించండి. ఆర్ ఏబుల్ టు సీ? యా, బాలకృష్ణారెడ్డి ఈ సీయింగ్ V2. ఎందుకంటే నా బ్రౌజర్లో యూనిట్ క్లియర్ ద క్యాచ్ అండ్ ఆల్ గైస్. ఐఎమ్ ద కస్టమర్ యాక్సెసింగ్ విత్ ఓల్డ్ వర్షన్ ఓన్లీ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ యాక్సెసింగ్ ఓల్డ్ వర్షన్ ఓన్లీ. ఐ థింక్ బాలకృష్ణారెడ్డి షేర్ దట్ స్క్రీన్ షాట్ ఇన్ ఏ అవర్ డౌట్స్ గ్రూప్. Everyone will be clear. Doubts group లేండి. Okay, it is still pointing to my side V1 only. I am the customer, I am accessing only V1. If you go to different browser also, or else if you clear the history, then request will go to another browser also. Sorry, another version also. So you see, anyone got the another version request? అంటే ఇక్కడ టెస్ట్ చేసుకుంటారు, ఇక్కడ అంతా అప్లికేషన్ లోడ్ అయింది, ఆ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా. నేను ఇంకా ఓల్డ్ వర్షన్కి ఉన్నా, ఐఎమ్ ద ఓల్డ్ కస్టమర్, అంటే ఎగ్జిస్టింగ్ కస్టమరే కానీ ఓల్డ్ వర్షన్ని మ్యాప్ చేస్తున్నాను, చెక్ చేసుకుంటున్నాను. Okay, it is not pointing to V2 from my end. Okay, anyone shared in the WhatsApp? I think I given public link only, guys. You guys can validate from your end. Okay, please share me the screenshot. Who are reaching to ఇక్కడ my application V2 అని ఉంటుంది, వర్షన్ సర్వర్ నేమ్. ఓకే, ఈ ఇమేజ్లో ఈ విధంగా మెసేజ్ డిస్ప్లే అవ్వడానికి ఇమేజ్లో కోడ్ రాసి ఉంటాడు. ఓకే, దట్ ఈస్ ద డమ్మీ ఇమేజ్. స్లోలీ ఇట్ విల్ కమ్ అప్. ఎస్. ఓకే, లెట్ మీ ఎనేబుల్ ద ఆటో రిఫ్రెష్. చూడండి, ఆటో రిఫ్రెష్ అంటే కీప్ ఆన్ ట్రాఫిక్ ట్రిగ్గర్ చేస్తూ ఉంటాడు. ఓకే, సి, సమ్వన్ షేర్డ్ ద జూమ్ చాట్. అది మన డౌట్స్ గ్రూప్లో షేర్ చేశారు చూడండి. ఓకే, డౌట్స్ గ్రూప్లో షేర్ చేశాడు. ఓకే, V2 ట్రాఫిక్ రౌట్ అయినట్టు. సి, మెనీ పీపుల్ ఆర్ షేరింగ్. ఓకే, మాల్తి షేరింగ్ V1. చూడండి, బాలకు కూడా ఇట్ ఈస్ V2 ఓన్లీ. రాజ్ కుమార్ రెడ్డి V2. అర్థమైంది ఇప్పుడు మీకు? కొంతమంది కస్టమర్స్ V2కి వెళ్తున్నారు, కొంతమంది కస్టమర్స్ స్టిల్ దే ఆర్ పాయింటింగ్ టు ద ఓల్డ్ వర్షన్. ఓకే, ఇప్పుడు V2కి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి లోడ్ అయినటువంటి అప్లికేషన్ని, ఆ ఇమేజ్ని బేస్ చేసుకొని లోడ్ అయినటువంటి అప్లికేషన్ని లైవ్ కస్టమర్స్తో చెక్ చేస్తారు. ఏదైనా ఇష్యూ ఉంది అనిపిస్తే అప్పుడు ఏం చేస్తారు, స్లోగా ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది అనిపించింది అనుకోండి,
అప్పుడు నేను ఏం చేయాలా? యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ కొత్త వర్షన్తో ఇష్యూ వచ్చిందనంటే ఏం చేయాలా? ఏదైతే కొత్త వర్షన్ డిప్లాయ్మెంట్ చేసావో క్యూబ్సిటిఎల్ క్యూబ్సిటిఎల్ డిప్లాయ్ kubectl deploy then deployment name kubectl deployment name of canary demo canary canary demo namespace hyphen replicas hyphen replicas 0 చేసేస్తాను. సారీ, kubectl scale, it's my bad, kubectl scale deploy kubectl scale deploy deployment name. చూడండి నేను 0 చేసేసాను. మీరు ఇంకెంతసేపు రీఫ్రెష్ చేసినా కానీ ఇట్ ఈస్ పాయింటింగ్ టు V1 ఓన్లీ. మీరు V2 వచ్చిన వాళ్ళు రీఫ్రెష్ చేసి చూడండి ఇప్పుడు. కెన్ యూ గైస్ ట్రై టు రీఫ్రెష్ V2 వచ్చిన వాళ్ళు? నవ్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు V1 ఆర్ V2. ఎందుకని? సమ్ ఇష్యూ రిపోర్ట్ చేశాడు కస్టమర్. సమ్ ఇష్యూ రిపోర్ట్ చేశారు కాబట్టి నా అప్లికేషన్ ఏం డౌన్ కాలేదు. ఓల్డ్ ఓల్డ్ పార్ట్స్ అన్ని అలానే ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సి kubectl గెట్ ఆల్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ కెనరీ డిప్లాయ్మెంట్ కెనరీ కెనరీ డెమో ఈ నేమ్ స్పేస్ నుంచి చూడండి. మై ఓల్డ్ పార్ట్స్ ఆర్ రన్నింగ్, ఇట్ ఈస్ టర్మినేటెడ్. It will terminate, guys. Post terminate, you can do it later also. Now it is pointing to 0 only. Okay. Nowhere you will see V2. Nowhere you will see V2. ఎందుకని? ఏదో సమ్ ఇష్యూ రిపోర్ట్ చేశాడు. దట్ ఈస్ ద రీజన్. ఓకే, ఫైన్. వాట్ ఐ నీడ్ టు డూ? ఓకే, మళ్ళా డెవలపర్ ఏదో కోడ్ చేంజెస్ చేసుకొచ్చాడు. ప్రస్తుతానికి స్టేబుల్ వర్షన్, స్టేబుల్గా కస్టమర్స్ ఇంపాక్ట్ కాకుండా మనకున్నారు. జస్ట్ అజ్యూమ్ చేసుకోండి విఐ స్పేస్ v2.ml డెవలపర్ చేంజ్ చేసినటువంటి ఇమేజ్ కొత్త ఇమేజ్ కూడా తీసుకున్నానని అజ్యూమ్ చేసుకోండి. మళ్ళీ సిఐ పైప్ లైన్ ట్రిగ్గర్ చేశాడు. ఒక 1 డేనో 2 డేసో 3 డేసో మళ్ళీ డిస్కషన్స్ జరిగినాయి. 1 ఆర్ 2 డేస్ తర్వాత మనకు డిస్కషన్స్ జరిగినాయి. కొత్త ఇమేజ్ తీసుకొచ్చాడు. ఈ రోజు గిటబ్ యాక్షన్స్లో కూడా చూపించుంటాను ఇమేజ్ ఆటోమేటిక్ ఎలా పికప్ అవుతుందని పైప్ లైన్స్లో. ఓకే, కొత్త ఇమేజ్ని తీసుకొచ్చారు. కొత్త ఇమేజ్ అప్డేట్ చేశాను అని అజ్యూమ్ చేసుకోండి. నేను ఇదే ఇమేజ్తో చేస్తున్నా. ఓకే, వాట్ ఐ నీడ్ టు డూ? మళ్ళీ స్కేల్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్, నువ్వు దీనికని డిలీట్ చేస్తుంటే నో ప్రాబ్లం. ఆల్రెడీ ఉంది కాబట్టి నేను మళ్ళీ స్కేల్ చేస్తాను. లేదంటే డిలీట్ కొట్టేద్దాం. kubectl డిలీట్ -f v2.ml దీంతో చేసేస్తే మొత్తం డిలీట్ అయిపోద్ది ఆ వర్షన్. సారీ, -f కెనరీ డెమో నేమ్ స్పేస్ ఇది. ఓకే, లేదు కంటెక్స్ట్ సెట్ చేసుకుంటా అంటే కంటెక్స్ట్ సెట్ చేసుకోవచ్చు. నో నేమ్ స్పేస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, ఇట్స్ డిలీటెడ్ ఆల్రెడీ, ఇట్స్ మై బ్యాడ్. ఓకే, ఇప్పుడు చూడండి kubectl గెట్ ఆల్ కెనరీ నేమ్ స్పేస్ చూస్తే అప్లికేషన్ 2నే లేదు. జస్ట్ అజ్యూమ్ చేసుకోండి డెవలపర్ ఏదో సంథింగ్ ఈ చేంజ్ ఇన్ ద బ్యాక్ ఎండ్, దే అప్డేటెడ్ ద ఇమేజ్. కరెక్ట్ సిఐ పైప్ లైన్ ట్రిగ్గర్ అయింది. ఓకే, ఒక లోయర్ ఎన్విరాన్మెంట్లు అంతా చెక్ చేసుకున్నారు. మళ్ళీ వచ్చారు డిప్లాయ్మెంట్ చేయమని. మళ్ళీ ఒకరోజు ఈసీఆర్ సెట్ చేసుకున్నారు, ఎమర్జెన్సీ చేంజ్ రిక్వెస్ట్. మళ్ళీ అందరినీ కాల్లో పిలిచారు. డెవలప్మెంట్ టీము, ఆపరేషన్స్ టీము, డెవలపర్స్ అంతా కాల్లోకి వచ్చి అగైన్ దే ఆర్ ట్రైంగ్ టు డూ ద కొత్త వర్షన్ డిప్లాయ్మెంట్. వాట్ దే ఆర్ డూయింగ్? మీరు ఇంకా 100 టైమ్స్ రీఫ్రెష్ చేసినా కానీ ఇప్పుడు ఇట్ ఈస్ పాయింటింగ్ టు V1 ఓన్లీ. ఇంకా వేరే థాట్ ఉండదు. ఓకే, కరెక్ట్గా మీకు చూపించడానికి ఇదే ఇమేజ్ తీసుకున్నా కావాలని నేను. ఓకే, ఫైన్. ఇఫ్ యూ గో హియర్ లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. వాట్ ఐ నీడ్ టు డూ నౌ? టెల్ మీ. లెట్ మీ బ్రింగ్ అప్ ద న్యూ వర్షన్. kubectl అప్లై -f v2.ml. ఓకే గైస్, ఈ డిప్లాయ్మెంట్ యామల్ ఫైల్స్ మనం ఎన్నోసార్లు రాస్తుంటాం. అందుకని నేను డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేశాను. మనకు తెలుసు డిప్లాయ్మెంట్ నేను మాన్యువల్గా రాసామని ఇంతకుముందు. ఓకే, V2 వర్షన్ క్రియేట్ అయింది. ఎన్ని పార్ట్స్ క్రియేట్ అయి ఉంటాయి? 1 పార్ట్ క్రియేట్ అయి ఉంటుంది. ఓన్లీ 1 పార్ట్ క్రియేట్ అయి ఉంటుంది, కొత్త పార్ట్ క్రియేట్ అయింది. ఇఫ్ యూ ట్రై టు రీఫ్రెష్ నౌ, యూ గైస్ కెన్ రీఫ్రెష్. ఆల్రెడీ నేను ఎల్బీ యూఆర్ఎల్ ఇచ్చాను కదా, మీ సైడ్ నుంచి ఒకసారి చెక్ చేయండి. ఎనీవన్ నౌ పాయింటింగ్ టు V2? ఎనీ కస్టమర్ ఈస్ పాయింటింగ్ టు ద వర్షన్ 2 అప్లికేషన్ యాక్సెసింగ్? ఎనీవన్ ఈస్ పాయింటింగ్? టెల్ మీ. ఎనీవన్ ఈస్ పాయింటింగ్ నౌ? V2 పాడు కొత్త వర్షన్ తప్పైంది. మీకు బ్రౌజర్లో ఇక్కడ V2 అని చూపిస్తుంది, సర్వర్ నేమ్ మై అప్లికేషన్ V2 అని. ఎనీవన్? నాట్ ఎట్? స్టిల్ యూ గైస్ ఆర్ రిఫ్రెషింగ్? ట్రై టు ఓపెన్ ఇన్ ఏ డిఫరెంట్ బ్రౌజర్. Or else clear the cache. Yeah, many people are typing. See, yeah, in group also I am seeing Umesh, Vinay, very good, very good, very good. People are typing now in Zoom chat also. They are pointing to V2 now. Okay, customer is reported, no issues. Okay, కొత్త feature perfect గా వర్క్ అవుతుంది. As a DevOps engineer, what you need to do? You need to increase the number of parts of latest version.
నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇంక్రీజ్ చేస్తే యాజ్ ఆఫ్ నో హౌ మచ్ ట్రాఫిక్ ఇట్ ఈస్ కమింగ్ 20% ఓన్లీ. హౌ మచ్ ట్రాఫిక్ ఈస్ కమింగ్ టు న్యూ వర్షన్? హౌ మచ్ ట్రాఫిక్ ఈస్ కమింగ్ టు న్యూ వర్షన్? ఓన్లీ 20% ఇట్ ఈస్ కమింగ్. ఓకే, రిమైనింగ్ 80% ఈస్ గోయింగ్ టు ఓల్డ్ వర్షన్ ఓన్లీ, స్టేబుల్ వర్షన్కి వెళ్తుంది. అబ్జర్వ్ చేశారు 1 or 2 days లేదా డ్యూ టు సమ్ రీజన్ 3 days ఉండొచ్చు, 4 days లేదా 1 hour 5 hours బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. యూ గైస్ ఆర్ అబ్జర్వ్ మై అప్లికేషన్ ఈస్ రన్నింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. My application is running as expected. Then what you need to do? Don't down the complete old parts, guys. అప్పుడు ఏమవుతుంది, లోడ్ పెరిగిపోద్ది ఇక్కడ. ఇఫ్ యూ ఆర్ నాట్ కాన్ఫిగరింగ్ ద హెచ్పి అగైన్ ఇట్ విల్ బి ప్రాబ్లం. వాట్ యూ నీడ్ టు డూ? ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ లేటెస్ట్ వర్షన్. ఇంక్రీజ్ ద ట్రాఫిక్ ఫర్ దిస్ అట్లీస్ట్ 50%. 50% ట్రాఫిక్ కొత్త వర్షన్కి రావాలంటే ఏం చేయాలి నేను? 50% ట్రాఫిక్ కొత్త వర్షన్కి రావాలంటే ఏం చేయాలా? ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇంగ్రెస్లో మనం కాన్ఫిగర్ చేయొచ్చు, మనం ఇంకా ఇంగ్రెస్ గురించి డిస్కస్ చేయలేదు. ఓకే, కొత్త వర్షన్ రావాలంటే వీ నీడ్ టు స్కేల్ దిస్, రైట్? వీ కెన్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ హియర్, దెన్ total traffic is equally distributing, right? How to scale this? Copy this deployment, kubectl, one second, kubectl scale, deploy, then deployment name. This is my deployment name, kubectl scale, deployment name. Okay, half. Okay, what is this namespace? Canary demo namespace, hyphen replicas, How many replicas I want? 4 replicas. It is scaled. Let me clear the screen. It is scaled. If you go and see, total 8 parts are there. 4 parts, it is pointing to the previous version. 4 parts, it is pointing to the correct version. That means what? Equally distributing the traffic. Few users వచ్చేసి V1 కి వస్తుంటారు, few users వచ్చేసి V2 కి వస్తుంటారు. Okay, let me copy this URL. Let me close this. Let me try to open in a separate browser. Yes. Still, I am pointing to the old version only. You guys are observing? Now it is pointing to both. V2 కూడా చాలా మంది వచ్చుంటారు ఇప్పుడు. Tell me in the Zoom chat. V2 కూడా యాక్సెస్ చేస్తుంటారు, V1 యాక్సెస్ చేస్తుంటారు కొంతమంది. Tell me whether you are able to access V1 or V2. Let me share this URL one more time. I think few people are joined just now because they are the guests. Okay, I given the URL in the Zoom chat. Yes, people are V2, people are V1. Yes, V2, very good. V2, V1, V2, V1, 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 V2. అంటే that is the meaning what? Background, okay, my application is stable. Even I increase it up to 50% traffic also, my application is stable. Even I increased up to 50% also, my application is stable. What I need to do? Again, don't down entire parts, guys. Increase it to 60%. ఇంక్రీజ్ ద పార్ట్స్ ట్రాఫిక్ టు 60%. ఇండైరెక్ట్గా నీకు ఒక 50 నుంచి కొంచెం ఇంక్రీజ్ అవ్వాలంటే యూనిట్ టు స్కేల్ డౌన్ దిస్ అప్లికేషన్ టు 3 parts. వాట్ ఈస్ ద అప్లికేషన్? MongoDB. మై అప్లికేషన్ వర్షన్ 1ని, ఈ నేమ్ స్పేస్లో ఉన్నటువంటి వర్షన్ 1ని వీఆర్ ట్రైంగ్ టు 3 applications. 3 partsకి డౌన్ చేశా. చూస్తున్నా, మళ్ళీ లోడ్ టెస్ట్ చేసుకుంటూ చెక్ చేసుకుంటారు. ఓకే, టోటల్ ట్రాఫిక్ 60% వచ్చేసి కొత్త వర్షన్కి వెళ్తుంది, ఈ 4 parts అని. ఇంకొక 3 parts వచ్చేసి ఓల్డ్ వర్షన్ ఉంది. స్టిల్ మై అప్లికేషన్ ఈజ్ స్టేబుల్ వితౌట్ ఎనీ డౌన్ టైమ్. మై కస్టమర్ ఈస్ యాక్సెసింగ్ మై అప్లికేషన్. వాట్ యూ నీడ్ టు డూ? స్లోగా అగైన్ యూ నీడ్ టు ఇంక్రీజ్ ద ఆటోమేటిక్. ఇంకా నువ్వు ఇక్కడ పార్ట్స్ని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. 4 అని ఫిక్స్ అయ్యి 4 or 5 మినిమం మ్యాక్సిమం మనం హెచ్పీలో కాన్ఫిగర్ చేస్తాం. ఇక్కడ స్లోగా ఓల్డ్ పార్ట్స్ డౌన్ చేస్తా వస్తే ఆటోమేటిక్గా ట్రాఫిక్ కొత్త పార్ట్స్కి వచ్చేస్తుంది. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు చూడండి, ఓల్డ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇంకా 2 parts ఉన్నాయి. ఓకే, వెయిట్ ఫర్ అబ్జర్వేషన్ 1 or 2 hours. చూశారు. ఓకే, ఇంకా బాగా అంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, మొత్తం కన్ఫర్మేషన్ మెయిల్ పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటే అగైన్ వాట్ యూనిట్ డూ యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్? యూనిట్ టు స్కేల్ డౌన్ టు 1 part. ఓకే, నౌ గో అండ్ సి అరౌండ్ 80% ట్రాఫిక్. నౌ లెట్ మీ టర్మినేట్ ఓల్డ్ వన్. స్టిల్ ఇట్ ఈస్ టర్మినేటింగ్. లెట్ మీ గో అండ్ సి నౌ. ఓకే, అరౌండ్ 80% ట్రాఫిక్ ఇట్ ఈస్ కమింగ్ టు ద న్యూ వర్షన్, 20% ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఓల్డ్ వన్. రివర్స్ అయిపోయింది ఇప్పుడు. నౌ టోటల్ ప్లేట్ ఏమైపోయింది? రివర్స్ అయిపోయింది ఇప్పుడు. టోటల్ ట్రాఫిక్ అంతా ఇప్పుడు చూడండి, నాకు కూడా వీటుకు వచ్చేసింది ట్రాఫిక్. అది అబ్జర్వ్. స్లోగా ఎక్కువ యూజర్స్ అంతా వీటుకు పాయింట్అవుట్ చేస్తున్నాడు ఇప్పుడు. అర్థమవుతుందా? ఎక్కువ యూజర్స్ వచ్చేసి మనకి వర్షన్ 2కు పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఓకే, లెట్ మీ సి ఓన్లీ
ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే ఓల్డ్ వర్షన్ ఉంది. సరే ఇంకా స్టేబుల్ అయిపోయింది అనుకున్నప్పుడు కంప్లీట్గా రీరైట్ కొట్టేయండి అంటాడు. అప్పుడు ఏం చేయాలా? యూ కెన్ స్కేల్ డౌన్ టు జీరో. ఓల్డ్ వర్షన్ని అప్లికేషన్ని డిలీట్ చేయొద్దు. స్కేల్ డౌన్ టు రిప్లికా జీరో. గో అండ్ సి మై అప్లికేషన్ 4 parts. నౌ ఇట్ ఈస్ పాయింటింగ్ టు ఓకే ఓన్లీ మై ఎగ్జిస్టింగ్ వర్షన్. ఓకే 100 times ఇంకా మీరు రీఫ్రెష్ చేసినా ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద కరెంట్ వర్షన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ అప్లికేషన్. మీరు ఇంకెన్నిసార్లు రిఫ్రెష్ చేసినా నో వేర్ యూ విల్ సీ ద V1. వర్షన్ 1కి పాయింట్అవుట్ చేసే దానికి ఛాన్సే లేదు. ఎవరి వన్ ఈస్ క్లియర్? ఈస్ దేర్ ఎనీ డౌన్ టైమ్ హియర్? ఆర్ యూ అబ్జర్వ్ ఎనీ డౌన్ టైమ్? ఆర్ యూ అబ్జర్వ్ ఎనీ డౌన్ టైమ్ హియర్? ఆర్ యూ అబ్జర్వ్ ఎనీ డౌన్ టైమ్ హియర్? నో రైట్? నో డౌన్ టైమ్. ఓకే ఫైన్, ఇట్ ఈస్ క్లియర్. చూడండి, నవ్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు ఓన్లీ V2. నవ్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు ఓన్లీ వర్షన్ 2. Now, if someone is asking what is Canary deployment, are you able to explain? Same process they are following. Who are all following? In my project also, we are going with blue, green and rolling update for few microservices. Yeah, I am presenting Canary also because people are requesting, right? Even previous batches also. Yeah, we are discussing Canary also. We are discussing Canary also. Now it is scaled down to 4 parts with latest version. With latest version. This is complicated concept? How you guys are understanding? Is it okay? Is it okay? Okay? Is it okay? Yes. అదే మనం రోలింగ్ అప్డేట్లు ఏమవుతుంది, ఈ పార్ట్స్ అన్నిటిని ఒక విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో 1 or 2 minutes అన్నిటిని డౌన్ చేసి పడేసి కొత్త వర్షన్ వచ్చేస్తుంది. అంటే దేర్ ఈస్ నో ప్రాపర్ శానిటీ ఫర్ ద ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. నువ్వు ఏదో టెస్టింగ్ టీమ్ని ఆల్వేస్ వీ కాంట్ బిలీవ్. ఇప్పుడు కూడా కస్టమర్ చెప్పేదే దట్ ఈస్ ద ట్రస్టెడ్ రెస్పాన్స్. కస్టమర్ ఫేస్ చేసినటువంటి ఇష్యూనే రియల్ ఇష్యూ. ఇది మన అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నటువంటి కస్టమర్ ఫేస్ చేసినటువంటి ఇష్యూనే రియల్ ఇష్యూ. ఓకే, ఆల్వేస్ వీ నీడ్ టు ట్రస్ట్ ద కస్టమర్ కంపేర్డ్ టు క్యూఏ టీమ్. క్యూఏ టీమ్ దే ఆర్ ఆల్వేస్ పాసింగ్ ద టెస్ట్ కేసెస్. వాళ్ళు నెక్స్ట్ ఫాస్ట్గా డిప్లాయ్ చేయడానికే ఎంతవరకు ట్రై చేస్తూ ఉండొచ్చు కూడా. ఎందుకంటే డిప్లాయ్మెంట్ టైం ఏదైనా దగ్గర పడినప్పుడు నియరెస్ట్ ఇంకో 1 weekలో మనం చేయాలా, రిలీజ్ ఇచ్చేసేయాలనుకున్నప్పుడు కొన్ని లేపేస్తారు కూడా టెస్ట్ కేసెస్, అలా ఉండొచ్చు. ఓకే ఫైన్, ఆల్ రైట్. మీరు ఇంక 100 times రీఫ్రెష్ చేస్తే ఇట్ ఈస్ పాయింటింగ్ టు V2 ఓన్లీ. ఓకే, what I can do? Okay, this is evening batch GitHub actions. Okay, fine. Okay, not only like this. Okay, if you want to get the service load balancer URL, testing from the browser, yes, you can test it from the browser. You will see. Okay, you will see with the help of load balancer URL, or else you can hit the curl command also. Okay, this is the simple for loop, guys. Okay, this is the simple for loop. Okay, already I discussed shell scripting videos లో for loop గురించి చెప్పుంటాను. Take the LB URL. టేక్ ద ఎల్బిఓఆర్ఎల్ అంటే యూఐ నుంచి కాకుండా సిఎల్ఐ నుంచి కూడా మనం ట్రాఫిక్ చెక్ చేయొచ్చు. ఇప్పుడు నా కొత్త వర్షన్ లేకపోయినా చెక్ చేయడానికి. సరేలే, చూద్దాం ఎలా వర్క్ అవుద్దో. ఓకే, సర్వర్ అడ్రస్ అడుగుతున్నాడు, గ్రెప్ చేయమన్నాడు. లెట్స్ ఎవ్రీ 3 seconds హిట్ అవుద్ది. ఐ థింక్ గ్రెప్లో సర్వర్ అడ్రస్ లేనట్టుంది. లెట్ మీ క్యాన్సిల్ ఇట్. ఓకే, ఇదే స్క్రిప్ట్లో లెట్ మీ టేక్ ద ఓన్లీ అడ్రస్ ఇన్స్టెడ్ ఆఫ్ సర్వర్ అడ్రస్. లెట్ మీ టేక్ ఓన్లీ అడ్రస్. చూడండి, ఈ స్క్రిప్ట్ ఏంటంటే మీనింగ్ 30 times హిట్ చేస్తాడు కర్ల్ కమాండ్. 30 times కర్ల్ కమాండ్ హిట్ చేస్తాడు. దాంట్లో ఏదైనా అడ్రస్ అటువంటి ప్యాటర్న్ సెర్చ్ చేస్తాడు. ఎవ్రీ 3 secondsకి హిట్ అవుద్ది. ఎవ్రీ 3 secondsకి బ్యాక్ ఎండ్లో హిట్ అవుద్ది. కెన్ యూ ట్రై దిస్ టు? ఓకే, యూ హ్యావ్ ఇమేజ్. ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ పోర్ట్స్ ఆ మ్యాపింగ్ అంతా కరెక్ట్గా ఉండాలి. ఓకే, ఆల్ ఎవ్రీథింగ్ ఈస్ మ్యాప్డ్ కరెక్ట్లీ. ఐ థింక్ శ్రీకాంత్ గివెన్ దిస్ ఇమేజెస్. Let me try to feel the difference. You guys can check it the difference. 1 second. He given the actual images. These two images. Okay, let me take it. I think these are the his images. Sign up image. Let me copy. Okay. Can I try it, guys? Okay. Can I try it? Okay, we'll see later. Curl command. Let me. What I can do? kubectl delete -f kubectl delete -f v1.ml. I am deleting all the deployments. Let me delete v2 also. Let me delete v2 also. Let me try to delete v2 also. 1 second, guys. Hello. Okay, this Canary deployment, both the versions we deleted. Okay.
What next? Okay, let me open the v1.yaml file. Okay, what is the port? Okay, I think port number, container port is 80 only or something, Srikanth? Which one you given in this image? What is the port you given? Go to insert mode. Sorry. Let me paste it. 8080, yeah? Okay. Let me bring up this application with four parts. Okay, kubectl, apply -f v1.yaml. Okay, kubectl get all objects from canary demo namespace, canary demo namespace. Okay, now it is time to create. Only one part came up as of now. Let them create. All parts are came up. Let me take the LB, go and hit it from the browser. This is the version 1. This is the version 1. I think it will take time or how it is. Any context path you given? I think no, right? It will directly hit the service. It is not loading from the browser. Let me go to instances. Yeah, we given HTTP only. HTTP only. It is not redirecting HTTP. Even target group also it is listening. Let me check the endpoints. It is pointing. It is pointing. Okay, endpoints are there. అన్ని పార్ట్స్ 4 పార్ట్స్ ఉంటాయి కాబట్టి 4 పార్ట్స్కి రౌట్ చేస్తుంది. అవును, ఎల్బి యూఆర్ఎల్ డైరెక్ట్గా ఇచ్చేస్తే రావాలి. సర్వీస్ ఎండ్ పాయింట్. ఓకే, హియర్ ఇట్ ఈస్ 18. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఓకే, నో, లెట్ మీ సీ kubectl delete typenap svc.yaml. Let me delete this LB service. It will delete in the backend load balancer. It is deleting. Yes, it's deleted. Okay, what you are telling here 8080, a target port. You are mentioning target port 8080, right? Yes. Okay, escape right and click. I think that is the reason. kubectl apply ifnf svc.yaml. Yes, it will take some time to create a LB again. Let me go back to here. I think this URL is gone. Okay. Let me go back to my load balancers. Try to refresh. It will give a new load balancer. Wait for some time. Wait for some time. It will listen. Okay, don't worry. Again, we will discuss in AWS what is load balancer and all. Let me try to refresh. Come here. Go to health checks. Still, it is not pointing. Wait for some time. This load balancer is creating in backend. LB URL is creating. Wait for some time. Still, it is creating. Let them create. Let me get all the objects. This is the LB URL. It is not able to out of service. It is showing. అక్కడ యాక్టివేట్ అయితేనే మనకి ఇక్కడ వస్తుంది కానీ. Yeah, now it is in service. Wait for some time.
Now my application is loaded. Very good. Okay, here login page it is entering. I'm giving some password. Let me log in. Okay, in backend that is different story. Okay, let me go back to my main menu. Sign up. Okay, this is the new feature. Okay, email address, username is test. Then create a password. Test. Let me sign up. Yes, it is signed. Backend lo DB gani up untadi. It will show. Okay, here it is showing యాప్ వన్ డిఫరెంట్ ఇమేజా శ్రీకాంత్ అది అంటే యూఐ ఎలా ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది ఇది సెకండ్ వర్షన్ ఎస్ రైట్ ఓకే వాట్ ఐ కెన్ డూ లెట్ మీ బ్రింగ్ అప్ ద సెకండ్ వర్షన్ ఓకే విఐ స్పేస్ v2.ml go to insert mode then try to change the image details let me try to change the image details this is version 2 image then background container report is 8080 let me try to apply one part మాత్రమే వస్తుంది kubectl apply -f v2.ml here only one part came up okay let me go and see all objects now total one part is still it is creating wait for some time part up అయిపోయింది part up అయిపోయింది let me go and see చూడండి one part is pointing to the new version another part is pointing four parts are pointing to the old version you guys can try to refresh let me give the browser load balancer url color changes ఓకే కలర్ చేంజెస్ ఏదో డెవలపర్ రాశాడు అనుకోండి వీఆర్ నాట్ వరీ అబౌట్ ద కోడింగ్ ఇక్కడ చూడండి ఇదేదో లైట్ రెడ్ కలర్ అదే లైట్ ఇది డిఫరెంట్ కలర్ ఉంది ఇట్ ఈస్ స్టిల్ పాయింటింగ్ టు దిస్ వర్షన్ ఓన్లీ ఫ్రమ్ మై ఎండ్ యూ గైస్ ఆర్ ఫేసింగ్ డిఫరెంట్ కలర్ ఇక్కడైనా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ కూడా మనకు లోడ్ అవుతుంది చూడండి ఇట్ ఈస్ రౌటింగ్ ట్రాఫిక్ టు సోన్సో కంటైనర్ నుంచి వస్తుంది ట్రాఫిక్ ఇక్కడ కూడా చూపిస్తుంది కింద నాకు ఓన్లీ V1కి వస్తుంది ట్రాఫిక్ ఆర్ యూ గైస్ ఆర్ అబ్జర్వ్ ఎనీ V2 ఐ గివెన్ ద యూఆర్ఎల్ లోడ్ బ్యాలెన్స్ యూఆర్ఎల్ ఆర్ యూ గైస్ ఆర్ అబ్జర్వ్ ఎనీ వన్ ప్రభాకర్ రెడ్డి V1 ఓన్లీ ఎనీ వన్ V2 ఒక పాట రన్ అవుతుంది V2తో దిస్ ఇస్ ద పార్ట్ ఎనీవన్ రౌటింగ్ ద ట్రాఫిక్ టు V2 ఓకే జస్ట్ అజ్యూమ్ చేసుకోండి లెట్ మీ బ్రింగ్ అప్ ద ఫోర్ పార్ట్స్ లెట్ మీ స్కేల్ దిస్ V2 టు ఫోర్ పార్ట్స్ అప్ చేసేస్తాను ఓకే లెట్ మీ గో అండ్ సి నగేందర్ రెడ్డి సింగ్ V2 చూడండి నవ్ ఐఎమ్ పాయింటింగ్ టు V2 ఆర్ అబ్జర్వ్ డిఫరెంట్ కలర్ బ్లూ కలర్ వచ్చింది చూసారా ఓకే ఐ షేడ్ ఇన్ ద జూమ్ చాట్ లోడ్ బ్యాలెన్స్ ఓ సారీ ఐ డెంట్ షేడ్ ఓకే ఇక్కడ index.jsp తీసేసేయండి వన్ సెకండ్ ఐఎమ్ షేరింగ్ ఐ షేడ్ ద ఎల్బి యూఆర్ఎల్ నవ్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు VTC ఇప్పుడు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఇప్పుడు కస్టమర్ ఓకే అనుకున్నాడు ఓకే ఇదంతా బాగా వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు నవ్ ఇట్ ఈస్ పాయింటింగ్ అగైన్ V1 చూడండి మళ్ళీ V2కి వచ్చింది ఎందుకని 50/50 ఛాన్స్ ఓకే కొంతమంది చాలా మంది యూజర్స్ హిట్ చేస్తుంటారు ఇప్పుడు బ్యాక్ ఎండ్లో ఓకే V2 అప్ అయిపోయింది చూడండి V2కి వస్తున్నాయి ట్రాఫిక్ అంతా V2కి వస్తుంది బ్లూ కలర్ ట్రాఫిక్ అంతా V2కి వస్తుంది సి ఎస్ ఓకే బ్లూ రిబ్బన్ ఎస్ ఓ ఈవెన్ బ్యాక్ అండ్ ఆల్సో బ్లూ సి హరి అబ్జర్వ్ ఓకే ఓకే అప్పుడు ఏం చేయాలా స్లోగా వాట్ ఐ నీడ్ టు లెట్ మీ స్కేల్ డౌన్ టు లెట్ మీ స్కేల్ డౌన్ టు వన్ సెకండ్ లెట్ మీ స్కేల్ డౌన్ టు V1 ఓకే స్లోగా ఇందా చెప్పిన ప్రాసెస్ గైస్ నేను మళ్ళీ అంత టైం చేయలేను ఓకే కంప్లీట్గా జీరో చేసేస్తున్నా అంటే స్లోగా డౌన్ చేసుకుంటూ రావాలి ట్రాఫిక్ని పెంచుకుంటా ఇప్పుడు కంపల్సరీ V2కే వస్తుంది ఇంకా ట్రాఫిక్ అంతా క్లియర్ ఆర్ యూ గైస్ క్లియర్ అబౌట్ క్యాన్ డిప్లాయ్మెంట్ ఎస్ రైట్ ఎస్ ఓకే ఈవెన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ V2 ఉంటుంది ఎందుకంటే V1 డౌన్ చేసేసాను బ్యాక్ ఎండ్లో V1 డౌన్ చేశాను దట్ ఈస్ ద రీజన్ ఓకే ఇఫ్ యూ వాంట్ సి ఓకే హియర్ యూ కెన్ సర్చ్ ఇట్ ఓన్లీ అడ్రస్ గైస్ నాట్ సర్వర్ అడ్రస్ మీరు ఈ ఫర్ లూప్ హిట్ చేయండి ఇంతకుముందు డిప్లాయ్మెంట్ ప్రాసెస్లోనే యూ గైస్ కెన్ హిట్ దిస్ ఫర్ లూప్ హియర్ ఓన్లీ సర్చ్ యూ గైస్ కెన్ సర్చ్ ఓన్లీ అడ్రస్ చూస్తే మల్టిపుల్ పార్ట్ అడ్రస్ చూపిస్తుంది అక్కడ డిఎన్ఎస్ చేంజ్ చేయండి మీరు ఆ కర్ల కమాండ్ హిట్ చేసినప్పుడు డిఎన్ఎస్ చేంజ్ చేయండి ఏ పార్ట్స్కి రిక్వెస్ట్ వెళ్తుందో చూపిస్తుంది లైవ్లో ఈ కర్ల కమాండ్ హిట్ చేశారంటే ఎనివే బ్రౌజర్లోనే చూసారు ఈ కర్ల కమాండ్ ఈజ్ నథింగ్ చూడండి సి 30 రిక్వెస్ట్లు హిట్ చేస్తుంది ఆ లోడ్ బ్యాలెన్సర్కి ఈ లోడ్ బ్యాలెన్సర్కి 30 రిక్వెస్ట్లు ఎవ్రీ 3 సెకండ్స్కి ఒక్కొక్క రిక్వెస్ట్ హిట్ చేస్తుంది
అక్కడ అడ్రస్, సర్వర్ అడ్రస్ నీకు డిస్ప్లే అవుతుంటుంది. అది ఏ పాడ్కి రిక్వెస్ట్ వెళ్తుందో చూపిస్తుంది. యూ గైస్ కెన్ టెస్ట్ ఇట్ రైట్. యాక్చువల్ ట్రాఫిక్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో లైవ్లో చూడడానికి. అంటే ఇప్పుడంటే ఓకే, ఇప్పుడంటే మీకు అందరూ మన క్లాస్లో ఉన్నారు కాబట్టి నువ్వు ఒక్కడవే ప్రాక్టీస్ చేసేటప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు. అప్పుడు ఇది హిట్ చేశారనంటే ఏ పాడ్స్కి ట్రాఫిక్ వెళ్తుందో బ్యాక్గ్రౌండ్లో పాడ్ ఐపీ క్రియేట్ అయి ఉంటుంది కదా, ఆ పాడ్కి సంబంధించిన పాడ్ ఐపీస్ డిస్ప్లే అవుతుంటాయి. లేదు, బ్రౌజర్లో అయినా చెక్ చేసుకోండి, రెండు బ్రౌజర్లు ఓపెన్ చేసి అయినా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఇంక్రీజ్ ద టాపిక్, ఇది ఇవన్నీ మీకు తెలుసు కదా, స్కేల్ చేయడం అన్ని. ఓకే, ఫైన్. ఫుల్ ప్రమోట్ చేసేయాలంటే ఏం చేయాలా? కంప్లీట్గా ఓల్డ్ వర్షన్ లేపేసేయాలా. అర్థమైందా? కొత్త వర్షన్ ప్రమోట్ చేయడం అంటే మనం డౌన్ చేసాం జీరోకి, దట్ ఈస్ ఆల్సో ఫైన్. బట్ కంప్లీట్గా తీసేయాలంటే ఇంక డిలీట్ చేసేయాలా. మెనీ టైమ్స్ వి డిస్కస్ దీస్ కమాండ్స్. ఓకే, రోల్ బ్యాక్ టు స్టేబుల్ వర్షన్. వీ2 హ్యాస్ సమ్ ఇష్యూస్. వీ2 సమ్ ఇష్యూస్ ఉంటే మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకోవాలి స్లోగా. రోల్ బ్యాక్ కమాండ్స్ అన్ని చెప్పుంటాను. ఓకే, ఎవ్రీ వన్ ఈస్ క్లియర్ అబౌట్ కెన్ డిప్లాయ్మెంట్. ఎనీ అదర్ డౌట్స్ ట్రై టు రేజ్ యువర్ హ్యాండ్, ఐఎమ్ హియర్ ఓన్లీ.